హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పాస్తా. డైరెక్ట్ చేసేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ అండ్ మిర్చి వేసుకోవాలి. వాటిని కాసేపు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మగ్గాయి అని అన్నప్పుడు మనం సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అందులో ఇచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ని ఇందులో వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అది జస్ట్ 1 మినిట్ రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో మనం వాటర్ వేసేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది లేకపోతే. అండ్ ఇది వచ్చేసి చీజీ టమాటో ట్విస్ట్ అనమాట. ఈలోపు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీలో ఎంతమందికి ఈ పాస్తా అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాడిచ్చిన పాస్తాని అందులో వేసేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని దాన్ని కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. అది బాయిల్ అవ్వాలి, ఎందుకంటే పాస్తా ఉడకాలి కాబట్టి. పాస్తా ఉడికిన గ్యాప్లో చీజ్ స్లైసెస్ తీసి పక్కన పెట్టుకోండి. చీజ్ స్లైసెస్ ఇందాక నేను చూపించాను కదా, అది నేను యూస్ చేస్తాను. వాడేం చీజ్ స్లైసెస్ ఇవ్వడు, మనం కొనుక్కోవాలి. సో ఒక ప్యాకెట్ పాస్తా అయితే ఒక చీజ్ స్లైస్, 2 అయితే 2. సో ఎన్ని ప్యాకెట్స్ అయితే అన్ని చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. దాని తర్వాత మిరియాల పొడి వేసుకున్నాక పాస్తా రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకొని తినేయడమే. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.